ఒకసారి ఇవాళ చూసుకుంటే మొత్తము అన్ని పత్రికలు కూడా టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి వ్యవహారాన్నే ముందు ప్రధానంగా తీసుకోవడం జరిగింది. అందరూ టీఎస్పీఎస్సీలో ఏదో జరిగిపోతుంది, టీఎస్పీఎస్సీ యూపీఎస్సీ తరహాలో ప్రక్షాళన అయిపోతున్నది, టీఎస్పీఎస్సీ ఒక అద్భుతమైనటువంటి బాడీగా ఉండబోతున్నది అని చెప్పేసి అన్ని పత్రికలు ప్రధానంగా తీసుకున్నాయి. ఇక్కడ ఈనాడు పత్రిక కానీ, ఆంధ్రజ్యోతి పత్రిక కానీ, ఇక్కడ చూడండి రాజకీయాలు లేకుండా టీఎస్పీఎస్సీ చైర్మన్ల సభ్యుల నియామకం అని చెప్పేసి ఆంధ్రజ్యోతి పత్రిక కానీ, అలాగనే వెలుగు పత్రిక కాంగ్రెస్ కరపత్రిక అయినటువంటి కాంగ్రెస్ టిష్యూ పేపర్ అయినటువంటి పాంప్లెట్ అయినటువంటి ఈ వెలుగు పత్రిక కూడా సేమ్ టీఎస్పీఎస్సీ స్టోరీనే తీసుకున్నది. అసలు టీఎస్పీఎస్సీ స్టోరీ ఎందుకు వీళ్ళు ఎంత హైప్ చేస్తున్నారు ఇవాళ అంటే, నిన్నటి రోజున మనం రైతులకు రైతు బంధు రాలేదు, జీతాలు పడ్డాయి అనేటువంటిది ఒకటి మనం ఎక్స్పోజ్ చేయడం జరిగింది. నిన్న ఇదే ఆంధ్రజ్యోతి పత్రిక నిన్న ఏం రాసింది, జీతాలు పడ్డాయోచ్ అని చెప్పేసి రాసింది. సీన్ కట్ చేస్తే ఏమైంది, నిన్న జీతాలు పడలేదు, రైతు బంధు పైసలు ఎట్లాగో రాలేదు. సో ఆ విషయాన్ని మనం ఎక్స్పోజ్ చేసేసరికి సో అది దాని గురించి మళ్ళీ స్తబ్దుగా ఉన్నారు, ఎవరు కూడా మాట్లాడడం లేదు. కనీసము ఆ వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడా, ఈ రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి వాడు ఉన్నాడా, ఉంటే కనీసం ఎందుకు స్పందిస్తలేడు? రైతులు ఓవైపు యాసంగి సీజన్ వస్తుంది, నాట్లకు దగ్గర పడుతున్నారు, నాట్లు వేసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటిదాకా కనీసము రైతు బంధు గురించి ఆలోచన లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వేసేస్తున్నామని చెప్పేసి ఈ పత్రికలను పట్టుకొని, ఈ పాంప్లెట్లను పట్టుకొని, ఈ కరపత్రికలను పట్టుకొని దాంట్లో వార్తలు రాపించుకుంటున్నారు జీతాలు పడ్డాయొచ్చని, కానీ జీతాలు పడలేదు. సో నిన్న అదే విషయాన్ని మనం ఎక్స్పోజ్ చేసేసరికి ఇవాళ కనీసము మొత్తం మళ్ళొక డైవర్షన్ స్కీము, మళ్ళొక పిఆర్ స్టంట్ చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ గురించి మొత్తం పిఆర్ స్టంట్స్ అన్ని పత్రికల్లో ప్రధానంగా ఇదే ఉంది. అసలు ఈ టీఎస్పీఎస్సీ వెనుక ఉన్నటువంటి భాగవతం ఏంది, ఇప్పుడు వీళ్ళు ఈ వార్తలు ఎందుకోసం రాస్తున్నారు? నిరుద్యోగుల్లో ఇప్పటికే ఒక రకమైనటువంటి వ్యతిరేకత ఏర్పడింది. అప్పుడే ఎందుకు ఏర్పడింది, మరి నెల రోజుల లోపల ఎందుకు వ్యతిరేకత ఏర్పడింది అంటే, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేదనుకుంటే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ప్రియాంక గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఏం చెప్పిపోయారయ్యా, మేము రాగానే మీకు ఉద్యోగాలు ఇస్తాము, తొలి క్యాబినెట్లోనే మేము మెగా డిఎస్సీని ప్రకటిస్తాము అని చెప్పేసి చెప్పిపోయారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిర్రు. 1వ తారీఖు ఫిబ్రవరి 1వ తారీఖు నాడు గ్రూప్ 1కు అపాయింట్మెంట్స్ లెటర్స్ ఇస్తాము అని చెప్పిర్రు. డిఎస్సి గురించి మాట్లాడిర్రు, టెట్ గురించి మాట్లాడిర్రు, గ్రూప్ 1, గ్రూప్ 2 గురించి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిర్రు. ఇవన్నీ చేసిర్రు, కానీ ఇప్పుడు ఆ తీరా చూస్తే కుర్చీ ఎక్కినాక దాని గురించి ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. మరి ఇవన్నీ వ్యతిరేకంగా అవుతున్నాయి. ఇప్పటికే 2 సార్లు అక్కడికి వెళ్ళేసి ఏడా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసిర్రు, ధర్నా చౌక్ దగ్గర ధర్నాలు చేసిర్రు నిరుద్యోగులు. గ్రూప్ 4 అభ్యర్థులు కూడా అక్కడికి వెళ్ళి ధర్నా చేసిర్రు. స్పౌస్ బదిలీలకు సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా అక్కడికి వెళ్ళి ధర్నా చేసిర్రు. ఓ విధంగా ఉద్యోగుల్లో అసమానత వస్తుంది, నిరుద్యోగుల్లో వ్యతిరేకత వస్తుంది. ఇవిటి తగ్గించుకోవడం కోసం ఈ ప్రయత్నాలు చేసినట్టుగా కనపడతా ఉంది మిత్రులారా. సో కాబట్టి ఇట్లా దాన్ని దృష్టి మరల్చడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంది అయ్యా అంటే ఇది అన్నమాట. సో కాబట్టి ఇట్లా ఈ టీఎస్పీఎస్సీ వెనక ఉన్న అసలు కోణం ఏంది మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. రైట్గా ముందు మన పత్రికలో ఉన్నటువంటి తెలంగాణ పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. తెలంగాణ పత్రికలో వార్తలు రాస్తా ఉంటే మన ప్రతినిధుల మీద దాడులు చేసేటువంటి ప్రయత్నం, మన ప్రతినిధులను బెదిరించేటువంటి ప్రయత్నం, ఎక్కడైతే మనకు పేపర్లో పనిచేసేటువంటి రిపోర్టర్లు ఉంటారో వాళ్ళని బెదిరించి మీరు ఇట్లెట్లా రాస్తారు, అట్లెట్లా రాస్తారు, వాస్తవాలు రాస్తుంటే జీర్ణించుకోలేకపోతుంది ఈ సోకాల్డ్ కాంగ్రెస్ బ్యాచ్. సో వాటి గురించి కూడా మాట్లాడుకుందాం.